ఓవైపు విక్రమ్ సినిమాల మీద సినిమాలు సైన్ చేసే పనిలో బిజీగా ఉంటే మరోవైపు ఆయన అబ్బాయి ధ్రువ్ విక్రమ్ మాత్రం వరుస వివాదాల్లో నలుగుతున్నాడు. ఇటీవలే ధ్రువ్ బ్రేకప్ స్టోరీ బయటకు వచ్చింది. ఇప్పుడు తమిళ నిర్మాతలు తమను ధ్రువ్ మోసం చేశాడు అంటూ అక్కడి ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వటం సంచలనంగా మారింది. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ పేరు వరుసగా వివాదాల్లో నలుగుతోంది. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ ధ్రువ్ తో లవ్ స్టోరీకి గుడ్ బై చెప్పేసిద్దని, ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిద్దని తమిళ సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి. వీరి బ్రేకప్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు కాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ధ్రువ్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు కరణ్ తెరకెక్కించనున్న చిత్రానికి అధికారికంగా క్లాప్ కొట్టారు. అయితే ఈ ప్రకటనే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. ధ్రువ్ పై నీలాద్రి ప్రొడక్షన్స్ అలాగే పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా కమిట్మెంట్ల విషయంలో ధ్రువ్ వ్యవహరిస్తున్న తీరు నిర్మాతలకు ఆర్థిక నష్టాన్ని తీసుకొస్తోందని వారు ఆరోపిస్తున్నారు. నిర్మాతల వాదన ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ కంటే ముందే నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ కలిసి ధ్రువ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాయి. ఒప్పందం ప్రకారం ధ్రువ్ ఇదే చిత్రాన్ని ముందుగా ప్రారంభించాలి. ఇందుకోసం హీరోకు ₹1,00,00,000 అడ్వాన్స్ కూడా చెల్లించారు నిర్మాతలు. షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ధ్రువ్ కొత్త సినిమా ప్రకటన రావడంతో నిర్మాతలు షాక్ కు గురయ్యారు. తమతో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టి మరో బ్యానర్ తో కొత్త సినిమా ప్రారంభించడం ఒప్పంద ఉల్లంఘనే కాకుండా తమను మోసం చేసినట్లేనని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.